అక్క నువ్వెప్పుడొచ్చావు? నేనొచ్చి చాలా సేపు అయింది. అవును, ఈయనెవరు? నీకు తెలీదు కదా, ఈయనే నా లవర్. ఓ, ఈయనేనా ఆయన? అవును, మీ పేరు శాలినేగా? అవును, మీకెలా తెలుసు? ఊహించనతే. అవును, మేడంకి మీరేమవుతారు? చెల్లెల్ని. ఆ సంగతి ఎలా ఉందండి? మా అక్కయ్య ఆఫీస్ రూమ్ లో పడుకుని తన పేరు ఎందుకు చెడగొట్టారు? అదో పెద్ద కథ అండి. ఒకటి నా చేత తాగించి అక్కడ పడుకోబెట్టాయండి. అదొక ఆఫీస్ అని, అక్కడ అమ్మాయి ఉంటుందని కూడా నాకు తెలియదండి. తెలియక తప్పు జరిగిపోయింది. దానికి ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నానండి. చేసి నిర్వాకం చాలు. ఇప్పుడు ఇంకేం చేసినా వచ్చిన చెడ్డ పేరు పోదు కదా. మీరు చాలా మంచివారిలా ఉన్నారండి. మీకు ఏర్పడిన కళంకాన్ని ఏదో ఒక రోజు నేను పోగొడతాను. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అండి. చెప్పండి. ఇప్పుడు మీరు తీసుకెళ్లారే 2 సంచులు, అందులో ఒక సంచి నాదండి. ఇచ్చారంటే తీసుకెళ్ళిపోతానండి. సారీ, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి. వస్తానండి, వస్తాను. నా ముక్కు ఆర్మ్స్ గురించి చెప్పారండి, బాగా అబ్జర్వ్ చేశారండి. నేను ఊరికే అన్నా, మరీ ఫీల్ అయిపోకండి. సరే, నిజమే చెప్పాను. ఇచ్చారా? లేదే. ఆమనికే ఆమనివి నీవేలే, సిరి వెన్నెలకే వెన్నెలవి నీవేలే, నీ నవ్వులలో వెల్లువలై విరిజల్లు, నా గుండెలలో అల్లరులే వెదజల్లు. ఓ సరిగమ స్వరముల పొదరిల్ల సాగిరా వివరమా, గలగల గలగల సెలయేర నిన్ను మరువతరమా. తుమ్మిదలా తుంచకలా తొలకరినే, సంపదలే దోచకిలా లొంగెదనే. నీలోనే ఉండాలి, పాలించి పోవా, తేనెలు తాగి తీయని దాహం తీర్చాలి. ఓ దోనెలలోన దాగిన అందం దోచాలి. కనివిని ఎరుగని కలహాలు చాలు చాలు చాలు, చెరగని చెదరని తరుణాలు వేలు వేలు వేలు. దోచై శృంగారపు తుంపరలు, ఏదోలా ఉంది నాదేలే అంది, తీయకు ప్రాణం చూపులతోటి ఈ వేళ. వేయకు బంధం వన్నెలతోటి సాగేలా. ఆమనికే ఆమనివి నీవేలే, సిరి వెన్నెలకే వెన్నెలవే నీవేలే, నీ
జల్లు ఓ సరిగమ స్వరముల పొదరిల్లా సాగిరా వివరమా గలగల గలగల సెలయేరా నిన్ను మరువతరమా నేను వచ్చానని చెప్పు. ఇక్కడే వెయిట్ చేస్తుంటా. ఏ గ్లామర్ బాయ్, ఎక్కడ బయలుదేరావు? టీ కొట్టతను నా ఫ్రెండ్, అతను చూడడం కోసం వచ్చాను. ఇలా చూడు, నువ్వు అంజలితో తిరగడం నాకు అస్సలు నచ్చలేదు. సంచులు మోసుకుంటూ ఇంటి వరకు వెళ్తున్నావు. ఇదంతా చాలా ఓవర్గా ఉంది. తను నా లవర్. అది కాదండి, నేను ఆ అమ్మాయితో మాట్లాడితే తను మీకు దక్కదనే భయం ఏమైనా ఉందా? భయమా? నాకెందుకు భయం? అయితే మాట్లాడతా సార్. మాట్లాడు. థ్యాంక్ యూ. ఏమిటి వీడు అంజలితో మాట్లాడటానికి నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాను? నమస్కారం. నమస్కారం, కూర్చోమ్మా. తాకట్టు పెట్టాలి. ఇవ్వు. హలో, ఒకసారి తిరిగి చూడు. ఒక్క నిమిషం. అంజలి చెల్లెలు నీ కొట్టు కిందకు వచ్చింది? చైన్ తాకట్టు పెట్టడానికి వచ్చిందండి. తనని అలాగే కొట్లో కూర్చోబెట్టు. ఎందుకు? ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? వెళ్ళు. తర్వాత వస్తానని చెప్పు. అలాగేనండి. నేను చెప్పినట్టు చెయ్యి. మన సరుకు ప్రసాదియ ఈడు ఇలా వచ్చేస్తున్నాడేంటి? మనం చేసిన పాపానికి ఈ చేతికి దొరికామంటే మన బతుకు కథ శంకరగిరి మాన్యాలే. శాలిని, సేపు కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. ఏం చేస్తున్నావు అక్కడ? నీకు భయపడే నేను తాగుకున్నాను. నేను అమాయకుని బాబు. అమాయకుడు, పాపాత్ముడివి. నన్ను తాగించి పడుకోబెట్టేసావు కదరా. వంగు. బొక్క పాలు కొట్టలేదు. అబ్బో, ఆ తిరువూరు నాయుడు ఏదైనా చెప్తే తప్పకుండా చెయ్యాల. ఆ నిన్ను తాగించి పడుకోబెట్టమన్నారు, పడుకోబెట్టి. వివరంగా చెప్పు. అంజలమ్మకి నాకు ఎలాంటి గొడవ లేదు. ఆ తిరువూరు నాయుడు మడిచిని కాదు నేను, జమీందార్ గారికి నమ్మకమైన మనిషిని. ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇరిచేస్తామని వాళ్ళు బెదిరించారు. ఊళ్ళో వాళ్ళకి ఏ అన్యాయం చేయమన్నా నేను చెయ్యాలా. చూస్తారా? నేను ఓంగుంటాను, బాగా చూడండి. ఏటబ్బు, ఎంత కష్టపడి ఏం చూసావు అక్కడ? ఒక అమ్మాయి స్నానం చేస్తున్నా. అయ్యో, స్నానం చేస్తానన్నాడే. ఇక్కడ చాలా మంది మడుతున్నారు. అయ్యా బాబు, అమ్మో చచ్చిపోయారు బాబు. ఈ అమ్మాయి ఇచ్చింది కవరింగ్ చేయండి సార్. ఏంటి కవరింగా? నేను ఇచ్చిన చైన్ తీసుకురండి. అది ఇంకో షాప్ నుంచి గీటు పెట్టి చూద్దాం. అప్పుడు తెలుస్తుంది నేను ఇచ్చింది గోల్డ్ చైనా లేక కవరింగ్ చైనా అని. మీరు వెళ్ళి చైన్ తీసుకురండి. అలాగే సార్. ఇదే సార్ ఆ చైన్. సార్ లేదు సార్, నేను ఇచ్చిన చైన్ ఇది కాదు. ఈయన మోసం చేస్తున్నాను సార్. ఏమే, కవరింగ్ నాకు తీసుకొచ్చి మోసం చేసింది చాలగా నేను మోసం చేశానని అబద్ధం చెప్తావా? చంపేస్తాను. దీని జీబులో ఎక్కించండి. మాట్లాడు, వెళ్ళు. తీసుకెళ్ళి జీబులో ఎక్కించండి. అక్కయ్య చూస్తే ఆ టైపు, చెల్లెలు చూస్తే ఈ టైపు. ఎట్లాంటి వాళ్ళని ఊళ్ళోంచి తరిమేయాలయ్యా. ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చైన్. నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు, నీ చెల్లెల్ని వదిలేస్తారు. లేదంటే కోర్టులోనూ స్టేషన్లోనూ చిత్రవద అనుభవిస్తుంది. నీకోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను, కానీ నువ్వు నా కోసం